హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, సర్టిఫైడ్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్, టీచర్ ఆదిలక్ష్మి గారు మనతో ఉన్నారు. అండ్ పిల్లల పట్ల ఎలా ఉండాలి, అండ్ పిల్లలు ఎగ్జామ్స్ అప్పుడు టెన్షన్ పడుతుంటారు, వాళ్ళు ఎలాంటి టిప్స్ ఇవ్వాలి, అండ్ పిల్లల పెంపకం ఎలా ఉండాలి, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏందో ఇప్పుడు మేడం అడిగి తెలుసుకొని ప్రయత్నిద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే ఇప్పట్లో పిల్లలకి చాలా వరకు తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిది? అంటే పిల్లల్ని పెంచుతున్నాం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు క్వశ్చన్స్. ఇప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినడం లేదు, పిల్లల మాట తల్లిదండ్రులు వినడం లేదు. అసలు ఇలాంటి మిస్కమ్యూనికేషన్ ఎందుకు వస్తుంది మేడం? ఫస్ట్ అంటే ఎట్లా అంటే సార్, తల్లిదండ్రుల మాట పిల్లలు వినట్లేదు, పిల్లల మాట తల్లిదండ్రులు వినట్లేదు అని అనుకోవడానికి ఏంటంటే, ఫస్ట్ పిల్లల్ని తల్లిదండ్రులు చాలా గారాబం చేస్తున్నారు. వాళ్ళు ఏది అడిగితే అది ఇచ్చేసేయటం. అంటే మా అప్పుడు మా అమ్మ నాన్న మాకేమి ఇవ్వలేదు, మేము కష్టపడి పెంచాం, మా పిల్లలు ఇలా పెరగకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు ఏది కావాలంటే అది ఇచ్చేయడం. అదే అసలు డబ్బుకి ఏది హద్దు లేదన్నట్టు ఏది అడిగితే వాళ్ళు అది ఇచ్చేస్తున్నారు. సో అట్లా కాకుండా పెంచాలి. ఎట్లా అంటే ఒక పద్ధతి ప్రకారం పెంచాలి. వాళ్ళు అడిగినవి ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం అన్ని కోరికలు ఒక్కసారి తీర్చుకోండి. దానికి ఒక లిమిట్ పెట్టాలి. దాన్ని వాళ్ళు చెప్పాలన్నమాట. నీకు ఈ కాంపిటీషన్ లాగా పెడతాను నేను, నీకు ఇది కనుక నువ్వు విన్ అయ్యావు అనుకో నేను ఇది కొని పెడతాను అన్న ఒక స్కేల్ లాంటిది పెడితే వాళ్ళు అప్పుడు ఏదైనా పిల్లలు కూడా మాట వింటారు, తల్లిదండ్రుల మాట. ఓకే, అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలమ్మా పిల్లల్ని మనం పెంచుతున్నప్పుడు? పిల్లలకి మంచిగా ఒక మంచి దారిలో వెళ్ళాలంటే పిల్లల్ని ఫస్ట్ మెయిన్ తల్లి అండి. ఇంట్లో తల్లి తండ్రి, తర్వాత టీచర్. బయటకు వెళ్ళిన తర్వాత టీచర్. స్కూల్లో ఉన్నంతసేపు టీచర్తో ఉంటారు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మా నాన్నతో ఉంటారు. అలాంటప్పుడు అమ్మా నాన్న ఏం చేయాలి? వాళ్ళని ఎట్లా చదువుతున్నారు, ఎట్లా ఉంటున్నారు, ఇంట్లో వాళ్ళ బిహేవియర్ ఏంటి, పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడుతున్నారు, ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి. ఇప్పుడు పిల్లలందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. ఇంట్లో ఎవరైనా రాగానే వీళ్ళు వెళ్ళి లోపల కూర్చుంటారు, తలుపులు వేసుకుంటారు, పలకరించే పద్ధతి పోయింది. అలా కాకుండా తల్లిదండ్రులు నేర్పించాలి. మన ఇంటికి వాళ్ళు వచ్చారంటే వాళ్ళకి నమస్తే అని పెట్టడము, వాళ్ళకి మంచినీళ్ళు కావాలని ఇవ్వడం, ఇలాంటి చిన్నవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి రేపు పొద్దున ఇంటికి ఎవరైనా వస్తే ఎట్లా ఉండాలి అన్న ఇది ఉంటుంది. అంతేకాకుండా లోపలికి వెళ్ళి తలుపేసుకొని కూర్చోంటే వీళ్ళ పాటికి వీళ్ళు మాట్లాడుకొని మీ పిల్లలు ఏరంటే లోపల కూర్చున్నారండి, అదో పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. అట్లా కాకుండా నేర్పించాలి, కొన్ని మర్యాదలు అనేవి నేర్పించాలి. ఇంటికి ఎవరైనా వస్తే ఎట్లా ఉండాలి, పెద్దవాళ్ళు రాగానే నమస్కారం పెట్టడం, ఇలాంటివన్నీ నేర్పించాలి. పిల్లల చదువు విషయంలో పేరెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మేడం? పిల్లల చదువు విషయంలో అండి, ఇప్పుడు పిల్లల్ని మనం పేరెంట్స్ ఏమంటారంటే చదువుకో అంటారు. చదువుకో అంటే వదిలేస్తే వాళ్ళు ఏం చదువుకుంటారు చెప్పండి? వాళ్ళ జాస్ అంతా వేరే దాని మీద ఉంటుంది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, చదువుతూ ఉండండి అని చెప్తా. చెప్పి నేను వచ్చేటప్పటికి మళ్ళీ ఏం చదివావు అంటే వాళ్ళు అదే చదువుతూ ఉంటారు, ఇంకేమీ మారదు, రాలేదు. అట్లా కాకుండా నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక సూది దారం మీకు ఇస్తాను, మీకు ఇచ్చి అప్పు గారు మీరు దాంట్లో దారం ఎక్కించండి అని చెప్తాను. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి? ట్రై చేస్తాం. దాంట్లోకి ఎక్కించడానికి మీ కాన్సన్ట్రేషన్ అంతా దాని మీద పెట్టి సూదిలోకి దారం ఎక్కిస్తూ ఉంటారు. అదే అలా కాకుండా మీరు సూదిలో దారం ఎక్కించమన్నా కదా అని ఇట్లాను అట్లాను చూస్తూ దారం ఎక్కించారు అనుకోండి, అది ఎక్కుతుందా? ఎక్కదు కదా. కాన్సన్ట్రేషన్. సో పిల్లలకి మనం ఫస్ట్ చేయాల్సింది కాన్సన్ట్రేషన్ వచ్చేలాగా పేరెంట్స్ క్రియేట్ చేయాలి. ఓకే, అంతేగాని నువ్వు చదువుకో అని అంటాం కాదు. పిల్లవాడు చదువుతున్నాడు అంటే వాడు ఎక్కడ దాకా చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడు, అసలు వాడి 2 hours కూర్చున్నాడంటే ఎంత దాకా వచ్చింది వాడికి అనేది పేరెంట్ పక్క నుండి కొంచెం గైడెన్స్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ 1 hourలో నీకు ఈ క్వశ్చన్ వచ్చేయాలి, నేను వచ్చి అప్పు చెప్పించుకుంటాను అన్నాను అనుకోండి, ఏం చేస్తాడు వాడు? చదువుతాడు. రెండోది ఒకటి, పిల్లల దగ్గర కూర్చున్నప్పుడు పిల్లలు స్ట్రైట్గా కూర్చొని మన స్పైనల్ కార్డ్ స్ట్రైట్గా ఉండాలి. స్ట్రైట్గా ఉండి కొంచెం ముందుకు ఇలా బెండ్ అవుతూ ఉండేటట్టు చూసుకోవాలి చదువుకునేటప్పుడు. తర్వాత రెండోది ఏంటంటే, వాళ్ళు చదువుకుంటున్నప్పుడు ఏదో ఒక ఇవి ఉంటాయి కదా, ఆట వస్తువులు ఏదన్నా ఉన్నాయనుకోండి, చేతిలో పెన్సిలో రబ్బరో ఏదో ఒకటి ఉంది, వాడి జాస్ అంతా దాని మీదే ఉంటుంది, చదువు మీద ఉండదు. సో అలాంటివి ఏం లేకుండా, మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్ ఏం లేకుండా ఉండేటట్టు చదువుకునేటట్టు చూడాలి తల్లిదండ్రుల ముందర. వాళ్ళకు ఒక టైం ఇవ్వాలి. వాళ్ళు ఎంత టైం దాకా చదువుకుంటున్నారు. కూర్చొని 2 గంటలు చదువుతున్నాడు కదా అని అంటే వాడు బయటకు వచ్చి ఏమంటాడు, అమ్మ నేను 2 hours చదివేసి అయిపోయింది, ఆ 2 hours ఏమొచ్చింది నీకు అనేది పేరెంట్ ఇచ్చారు. అట్లా కాకుండా వాడు చదువుతున్నప్పుడు ఒక 1/2 hour బ్రేక్ తీసుకుంటున్నాడా లేదా, కంటిన్యూగా చదువుకుంటున్నాడంటే వాడికి ఎక్కదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాని చదువు అనమాట, ఏదో మన కోసం చదువుతున్నారు వాళ్ళు. అట్లా కాకుండా ఏం చేయాలంటే వాళ్ళు 1/2 hour బ్రేక్ తీసుకునేటట్టు, ఆ 1/2 hourలో వాళ్ళకి ఎంత వచ్చింది ఏంటి అనేది
కొంచెం అమ్మ అన్న ఇంట్లో మా ఫాదర్ డ్యూటీకి వెళ్తే మా మదర్ ఉంటారు కదా, మదర్ కొంచెం మానిటర్ చేసుకుంటూ ఉండాలి ఇలాంటి విషయాలు మాత్రం. కానీ ఇప్పట్లో అలా కాకుండా ట్యూషన్స్ కి పంపిస్తున్నారు కదా, ఆ, వీళ్ళేమో జాబ్స్ కి వెళ్ళిపోతున్నారు, వాళ్ళేమో ట్యూషన్ కి పంపించేస్తున్నారు. అలాంటి పేరెంట్స్ కి మీరు ఏమంటారు? మొత్తం బాధ్యత అంతా ట్యూషన్ టీచర్దే. ఆ, డబ్బులు కడుతున్నాం, మీ దగ్గరికి పంపిస్తున్నాం, మీరు ఏం చేస్తారు? అదే. ఎగ్జాంపుల్ నాకే రోజు ఎదురవుతూ ఉంటాయి అట్లాంటివన్నీ. ఆ, సో ఏంటంటే వాళ్ళు మేము ట్యూషన్ పంపిస్తాం, మా దగ్గర ఉండేది 2 hours 3 hours ఉంటాయి. అవును. తర్వాత స్కూల్లో వస్తారు, స్కూల్లో అర్థం కాకే ట్యూషన్కి పంపిస్తాం. Yes. ట్యూషన్లో కూడా ఇంకా అర్థం కాలేదంటారు. ఇంటికి వెళ్ళి వాళ్ళు ఏం చదవరు, ఇంటి దగ్గర అమ్మ నాన్న బాధ్యత ఏం లేదన్నట్టు వాళ్ళు ఏమనుకుంటారు, స్కూల్కి పంపిస్తున్నాం ట్యూషన్కి పంపిస్తున్నాం, ఇంకా వీడికి చదువు ఎందుకు రాదు అనుకుంటారు. ఉమ్, అంతేగాని ఇంట్లో పేరెంట్స్ ఏం చెయ్యాలి అనేది మాత్రం ఎవరు గమనించట్లా. ఉమ్, పేరెంట్ ఏం ట్యూషన్లో ఏం చదివావు నువ్వు, 3 hours ఉండొచ్చావు, మీ ట్యూషన్ మేడం ఏం చెప్పింది అని అడగాలి. ప్రతిరోజు నోట్స్ చెక్ చేయాలి. చదువు రాని వాళ్ళు ఉంటారు, రాని వాళ్ళు ఉన్న అట్లాంటి పిల్లలు బాగానే చదువుకుంటారు సార్. ఆ, అన్ని వచ్చిన వాళ్ళు ఉంటారు సార్, వాళ్ళు వదిలేస్తున్నాక ట్యూషన్కి వెళ్తున్నారు కదా, మరి మార్క్స్ ఎందుకు రావట్లేదు? మీరు ఎట్లయినా మా వాడిని చదివించండి, కొట్టండి, తిట్టండి. అంటే పేరెంట్స్ మంచి వాళ్ళుగా ఉండాలి. ఉమ్, ఇట్లా బయటకు వస్తే ట్యూషన్ టీచర్స్ వీళ్ళు మాత్రం స్ట్రిక్ట్ గా గయ్యాళ్ళలాగా కనబడాలి. ఆహా, ఓకే. ఆ పద్ధతి కాదు కదా. ఇప్పుడు నా దగ్గరకు వస్తారు పిల్లలు, వాళ్ళకి నేను చెప్తాను ఎట్లా అంటే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాలి సార్. ఏదైనా సరే మనం చెప్పామంటే అది అర్థమయ్యే రీతిలో చెప్పాలి వాళ్ళకి. నువ్వు చేసేయి అంటే వాళ్ళు ఎప్పుడు చేయరు, చేసేయి అంటే వాడు గంట అయినా 2 గంటలైనా అలాగే కూర్చుంటాడు చదవ. ఇప్పుడు ఒక సమ్ ఇస్తాను నేను మ్యాథ్స్ది, a+b² నేర్చుకోరా అని అడుగుతా. నేను ఒక గంట అయిన తర్వాత a+b² ఏంట్రా అంటే వాడు a+b² లోనే ఉంటాడు, ఆ మిగతా ఫార్ములా నేర్చుకోడు. సో అట్లా కాకుండా కూర్చొని ఈ a+b² ఎలా వచ్చింది, దేని ద్వారా వచ్చింది అనేది చెప్పాను అనుకోండి ఎక్స్ప్లెయిన్ చేసి, అది వాడికి అర్థమైంది, అప్పుడు హ్యాపీగా చేసేస్తాడు సమ్స్ అన్ని, భయం ఏమి ఉండదు. అది వాడికి ఏ సబ్జెక్ట్ అయితే స్టూడెంట్కి భయం అనేది ఉంటుందో ఆ సబ్జెక్ట్ని మనం పక్కన కూర్చొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనుకోండి, ఈ రోజుల్లో మనం అందరూ స్కూల్స్లో అర్థం కావట్లేదని పిల్లలు ఏం చేస్తున్నారు, నేను యూట్యూబ్ వీడియో చూస్తే నాకు అర్థం అవుతుంది. వీళ్ళేమో ఫోన్లో కదా, అదేమంటే నేను స్కూల్లోకి వెళ్ళాను నాకేమో అర్థం కాలేదు టీచర్ చెప్పింది అంటారు. సరే టీచర్ చెప్పింది అర్థం కాలేదు, వీడియో ఇస్తారు, ఆ వీడియో చూస్తాడు, ఆ వీడియో నుంచి ఇంకో వీడియోకి వెళ్ళిపోతాడు వాడు. అట్లా కాకుండా ఆ వీడియో చూసావు, ఓకే నాన్న నేను కూడా నీ పక్కన కూర్చుంటా, ఆ వీడియో చూద్దాం, నేను కూడా నేర్చుకుంటా, నాకు రాదు అని అన్నారు అనుకోండి, అప్పుడు పేరెంట్ కూడా పక్కన కూర్చున్నట్టు ఉంటుంది, మానిటర్ చేస్తున్నట్టు ఉంటుంది, వాడికి ఆ సబ్జెక్టు నేర్చుకున్నట్టు ఉంటుంది. అప్పుడు మదర్ అడగచ్చు కదా, ఫాదరో మదర్ ఎవరైనా అడగచ్చు కదా, నువ్వేం విన్నావు నాన్న, ఏం నేర్చుకున్నావు, ఓకే ఒకవేళ నీకు ఇది అర్థం కాలేదు, నాకు అర్థమైంది నీకు చెప్తున్నా, రేపు వెళ్ళి మీ మేడంని అడుగు, నువ్వు ఏమంటావు, దీన్ని ఇదేనా మేడం ఇది కాదా అని. అలా మానిటర్ చేస్తూ ఉండాలండి. అట్లా చెయ్యలేకుండా ఉన్నప్పుడు మాత్రం పిల్లలు చదవలేదంటే పిల్లలకి ఏం తెలియదు, వాళ్ళు పిల్లలు కదా, అందుకని వాళ్ళకేం తెలియదు. సో మనమే దగ్గరుండి వాళ్ళని ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటే కంపల్సరీ వాళ్ళు షైన్ అవుతారు. ఓకే. పిల్లల ఎగ్జామ్స్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి టిప్స్ చెప్పాలి పిల్లలకి? పేరెంట్స్ అంటే వాళ్ళు వచ్చేసి ముందు మెయిన్ వాళ్ళకి భయం అనేది పోగొట్టాలండి. ఫస్ట్ ఎగ్జామ్ పిల్లలు చాలా భయపడిపోతారు, అదేదో పెద్ద ఇదైపోతుంది ఎగ్జామ్, ఏదో క్వశ్చన్ వచ్చేస్తుంది అని. అట్లా కాకుండా వాళ్ళకి భయం అనేది పోగొట్టాలి. ఏం పర్లేదు నాన్న, నువ్వు రాయి, నీ ట్రై నువ్వు చెయ్యి, ఎన్ని మార్క్స్ వస్తే అన్ని మార్క్స్ వస్తాయి, మేమేం కొట్టాం, కానీ నువ్వు పాస్ అయ్యేటట్టు చదువు అన్నావు అనుకోండి, ఓకే అదొక కొంచెం భయం పోతుంది అక్కడ, ఆ భయాన్ని పోగొట్టాలి. సెకండ్ థింగ్ ఏంటంటే వచ్చేసి వాళ్ళు ఏం చదువుతున్నారు అనేది మాత్రం వీళ్ళు మానిటర్ చేస్తూనే ఉండాలి. ఏదో చదవమన్నారు, వాళ్ళు చదువుతున్నారు, రూమ్లో తలుపులు వేసుకొని చదవాల్సిన అవసరం లేదు. పిల్లలు తలుపు దగ్గరికి వేసుకో, డిస్టర్బెన్స్ అవుతుంది అనుకోండి, తలుపు దగ్గరికి వేసుకోండి, చదువుకోండి, గడియలు పెట్టాల్సిన అవసరం లేదు కదా, చదువుకోవాలంటే గడియలు పెట్టాల్సిన అవసరం లేదు. సో చదువుకుంటూ ఉంటే వీళ్ళు మధ్య మధ్యలో వాళ్ళకి కావాల్సిన ఏదన్నా స్నాక్స్ లేదా 1/2 hour నాన్న ఇప్పటిదా చదువుకున్నావు, 1/2 hour బయటకు వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ వచ్చి కూర్చొని చదువు. ఇలాంటివి పేరెంట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ లాగా ఉండాలి పిల్లలు, అంతేగాని నువ్వు చదవాల్సిందే, నేను కొడతా రాకపోతే అంటే వాడు ఇంకా మొండికేస్తాడు, అసలు చదవదు. అలాంటివి ఉండాలి. అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఏంటంటే పిల్లల్ని ఎక్కువ ప్రెజర్ చేయకూడదు, అస్సలు ప్రెజర్ అనేది పెట్టద్దు. వాళ్ళు ఆల్రెడీ ప్రెజర్లో ఉంటారు, ఎగ్జామ్ ప్రెజర్లో ఉంటారు, కాబట్టి వాళ్ళని ఎక్కువ ప్రెజర్ పెట్టకుండా నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం, ఇప్పుడు వాడికి మ్యాథ్స్, ఈ టైంలో మ్యాథ్స్ చేయాలంటే ఇష్టం అనుకోండి, మ్యాథ్స్ చదువు, లేదు నేను సాంస్క్రిట్ చదువు, ఏ సబ్జెక్ట్ అయినా సరే అది వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ మూడు తగ్గట్టుగా చదివితే బాగుంటుంది. అది వాళ్ళకి వస్తుంది కూడా, ఆ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వాళ్ళకి ఈ సబ్జెక్ట్లో నేను ఈ క్వశ్చన్ ఆన్సర్ నేర్చుకున్నాను, సో ఓకే. పిల్లలకు టైం మేనేజ్మెంట్ ఎలా నేర్పియాలి మేడం? టైం మేనేజ్మెంట్ అంటే సార్ పొద్దున్నే 5:30కి లేపేసి వాళ్ళని కూర్చోబెట్టి చదివి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి. ఫస్ట్ పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండాలి. కొంతమంది పిల్లలు రాత్రిపూట ఎక్కువసేపు చదువుతారు, పొద్దున్నే లేవలేదు. కొంతమంది పిల్లలు పొద్దున్న లేస్తారు, రాత్రి లేవరు. డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పిల్లలు ఉంటారు. కాబట్టి వాళ్ళని మనం ఎట్లా మేనేజ్ చేసుకోవాలంటే వాళ్ళకి తగ్గట్టుగా
వాళ్ళకి కంప్లీట్ స్లీప్ అనేది 6 hours 7 hours, మినిమం 10th క్లాస్ పిల్లలు అయితే ఇప్పుడు 6 hours 7 hours కంప్లీట్ స్లీప్ ఉండాలి వాళ్ళకి. అది ఉండిచ్చేసి తర్వాత వాళ్ళకి మంచి టైం టు టైం మంచి భోజనం అందించి ఈ టైం నుంచి ఈ టైం దాకా నువ్వు చదువుకో, ఈ టైం నుంచి ఈ టైం దాకా మనం బయటకు వెళ్దాం. టైం టేబుల్ అనేది సెట్ చేసుకోవాలి. ఫస్ట్ మదర్ యా ఫాదర్ ఎవరైనా కూర్చొని టైం టేబుల్ ఒకటి సెట్ చేసుకొని, నాన్న నీ ఈ టైంలో నువ్వు ఇది చదువుకో, ఓకే మనం సాయంత్రం బయటకు వెళ్దాం అలా అన్నాం అనుకోండి, వాడికి ఏంటి బయటికి వెళ్ళాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది ఎక్కువ. దాని మీద కోసం ఇది చదువుతాడు. నాన్న నేను చదివితే బయటికి తీసుకెళ్తాను, సో నేను ఇది కంప్లీట్ చేస్తాను. ఆ విధంగా వాళ్ళని ఏంటంటే ఒక రకమైన టైం సెట్ చేయొచ్చు మనం. వాళ్ళని ప్రెషర్ పెట్టకుండా, మనకి టెన్షన్ తీసుకోకుండా ఒక టైం సెట్ చేసుకొని వాళ్ళని ఈ టైం నుంచి ఈ టైం దాకా చదువుకో. కానీ కొంతమంది పిల్లలు రాత్రంతా కూర్చొని చదువుతారు, అయినా మైండ్కి ఎక్కదు. కొంతమంది మార్నింగ్ అంతా లేస్తారు, మైండ్కి ఎక్కదు. ఎందుకు మేడం ఇది అసలు? వాళ్ళు మైండ్ కి ఎక్కకపోవడం అంటే సార్ దాని మీద కాన్సన్ట్రేషన్ లేకపోవడం. కొంతమంది పిల్లలు ఇట్లా నిమిషంలో చదవంగానే వాళ్ళకి ఆన్సర్స్ వచ్చేస్తాయి, వాళ్ళు ఎప్పుడు చదువుతుండో ఎప్పుడు వెళ్తుండో అర్థం కాదు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. మీరు మా కార్ డ్రైవ్ చేస్తున్నారు, సో మీరు డ్రైవ్ చేస్తున్నారు, మేము వెనకాల కూర్చున్నాం అనుకోండి, నాకు మీ కాన్సన్ట్రేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? డ్రైవింగ్ మీద ఉంటుంది. డ్రైవింగ్ మీద ఉంటుంది. నేనేం చేస్తుంటాను, మీరు ఎట్లా చేస్తున్నారు, నా ఇష్టం నేను ఫోన్ చూసుకోవడం లేకపోతే ఎట్లన్నా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ 2 పిల్లలు ఉన్నారు, ఓ పిల్లవాడిని కార్ సీట్ లో కూర్చోబెట్టాను, డ్రైవింగ్ సీట్ లో, నేనేమో వెనక కూర్చున్నా, ఇంకో పిల్లవాడు వెనక కూర్చున్నాడు. అప్పుడు ఏమవుతుంది, డ్రైవింగ్ చేసేవాడు కాన్సన్ట్రేషన్ గా చదువుతాడు, వెనకాల ఉన్నవాడు ఏదో వాడు బయట సీనరీ చూసుకోవడమో లేకపోతే ఫోన్ చూసుకోవడం ఏదో ఒకటి చేస్తుంటారు. ఇప్పుడు మనం మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఇప్పుడు అదే, ఇక్కడ కూడా చదువు కూడా సేమ్ అంతే సార్. కాన్సన్ట్రేషన్ ఉంటే ఏదైనా ఎక్కుతుంది మెదడుకి. అదే కాన్సన్ట్రేషన్ లేకుండా చదివారనుకోండి రాదు. 5 నిమిషాలు చదివినా కాన్సన్ట్రేషన్ గా చదువుతాడు. వీడు అరగంట చదివినా కాన్సన్ట్రేషన్ లేని చదువు ఎందుకు? అది నో యూజ్ కదా. కానీ కొంతమంది టీచర్స్ అయితే, మీరు కూడా టీచరే కాబట్టి, ఎవరైతే ఫ్రంట్ బెంచ్ లో కూర్చుంటారు పిల్లలు క్లెవర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకే కాన్సన్ట్రేషన్ ఇస్తుంటారు, వాళ్ళకే క్వశ్చన్స్ వేస్తుంటారు. బట్ ఎవరైతే యావరేజ్ గానీ డల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి క్వశ్చన్ వేయరు, అడగరు. ఎప్పుడో ఒకసారి అంటే మీరు ఏమన్నా హోంవర్క్ ఇచ్చినప్పుడు వాళ్ళకి అప్పుడు అడుగుతారు తప్పించి. కానీ వై టీచర్స్ అందరు ప్రిఫరెన్స్ అంతా క్లెవర్ స్టూడెంట్స్ కే మొగ్గు చూపెడుతుంటారు, ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. అంటే టీచర్స్ వాళ్ళకి చాలా పేషెన్స్ ఉంటుంది సార్. ఓకే, పేషెన్స్ తో వాళ్ళ వర్క్ వాళ్ళు చేస్తూ ఉంటారు. సో చెప్తారు ఫస్ట్ బెంచ్ లో కూర్చున్న వాళ్ళకంటే వాళ్ళు నోట్స్ కానీ ఏదన్నా కంప్లీట్ చేయటం కానీ, లేకపోతే వాళ్ళు క్వశ్చన్ అడగంగానే ఆన్సర్ చెప్పడం కానీ తొందరగా చేస్తుంటారు. అదే లాస్ట్ బెంచ్ వాళ్ళు ఉన్నారనుకోండి, కొంచెం వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా నోట్స్ రాయరు. అలాంటి వాళ్ళని ఏం చేస్తుంటారు, పేరెంట్స్ని పిలుస్తారు, పేరెంట్స్ని పిలిచి చెప్తారు మీ పిల్లవాడు నోట్స్ రాయట్లేదనో ఎట్లా అని. వాళ్ళకు కూడా టీచర్స్ తప్పే ఉండదు, వాళ్ళు కూడా వీళ్ళని పట్టించుకుంటారు. కానీ వాళ్ళు ఇచ్చిన వర్క్ చెయ్యరు కదా. చెయ్యనప్పుడు ఇప్పుడు 1 సారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, పనిష్మెంట్ ఇస్తుంటే వాడు పనిష్మెంట్ కి అలవాటు పడిపోయారు ఆల్రెడీ. ఇక అట్లాంటప్పుడు ఇంకా వాళ్ళు ఎన్ని చేసినా వేస్ట్ అని టీచర్ కూడా అదే లెక్కలో ఉంటారు. సో రెండోది వచ్చేసి టీచర్స్ పట్టించుకుంటారు సార్, అందరినీ పట్టించుకుంటారు. ఎవరు చేయలేదన్నా బ్యాక్ బెంచర్స్ దగ్గరికి వెళ్ళి కూడా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. వాడు చెప్పనప్పుడు ఇంకేం చేయలేరు కదా. ఓకే, ఇలాంటి బ్యాక్ బెంచర్స్ ఎవరైతే ఉన్నారో డల్ స్టూడెంట్స్ కి ఎలా అంటే ప్రిపేర్ చేయాలంటే, క్లెవర్స్ అంటే వాళ్ళు ఆల్రెడీ చదువుతారు, వాళ్ళకి సంబంధం లేదు. కానీ డల్ స్టూడెంట్స్ కి మనం పికప్ లో రావాలంటే, మంచి మార్క్స్ రావాలంటే, కనీసం వాళ్ళకు పాస్ మార్క్స్ అన్న రావాలంటే ఎలా ప్రిపేర్ చేయాలి మేడం? వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ కలిగించారు సార్. చదువు వాడికి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో ఫస్ట్ అది చూడాలి. చదువు అనే కాదు, దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది. కొంతమంది యాక్టివిటీస్ చేయడంలో ఇంట్రెస్ట్ గా ఉంటారు. ఇప్పుడు కేవీ స్కూల్స్ లో వాటిల్లో కొంతమంది ఏమంటారు, యాక్టివిటీస్ చేయడంలో బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు, గేమ్స్ పీరియడ్ అంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. చదువు దగ్గరకు వచ్చేటప్పటికి ఆడిందంతా పోతుంది, అయిపోతుంది, ఇంకా వచ్చి కామ్గా ఉంటాడు. అలాంటప్పుడు వాటికి దేని మీద ఇంట్రెస్ట్? గేమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సో పేరెంట్స్ చదువు అంటే చదువే కాదు, గేమ్స్ కూడా ఆడించవచ్చు కదా. ఇందులో 35 మార్క్సే వస్తాయి, వాడికి పాస్ మార్క్స్ వస్తున్నాయి, ఓకే. గేమ్స్ లో ఉన్నాడు, వాడు వెళ్తే గోల్డ్ మెడల్ సాధించవచ్చు కదా. అలాంటప్పుడు దాని వైపు ఎందుకు ప్రిఫర్ చేయరు? అది పేరెంట్స్ లో కూడా ఉండాలి. పేరెంట్స్ ఏం చేస్తారు, స్కూల్కి పంపిస్తాం, మీరు చదివించాలి, మీరే పట్టించుకోవాలి, మీరే చదివించాలి, అలా అంటే కాదు కదా. వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఫస్ట్ టీచర్ గమనిస్తుంది. టీచర్ చెప్పినా కానీ ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎట్లున్నారంటే, టీచర్ చెప్పినా కానీ మేడం చదువు లేకపోతే ఎట్లా కష్టం కదా, మీరు అట్లా చెప్తారేంటి, గేమ్స్కి వెళ్ళడం మా వాడు ముందు చదవాలి. టీచర్ ఏం చేయగలరు అందుకోసం. కానీ టీచర్ మాత్రం అందరినీ గమనించారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది సార్. ఒకళ్ళు సింగింగ్ లో ఉంటారు, ఒకళ్ళు డ్రాయింగ్ లో ఉంటారు, ఇంకొకళ్ళు గేమ్స్ లో ఉంటారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టాలెంట్. ఆ టాలెంట్ని బట్టి ఇప్పుడు కాంపిటీషన్స్కి ఏదైనా పంపించారు అనుకోండి, గేమ్స్ వస్తాయి, నేషనల్ గేమ్స్కి వస్తాయి అనుకోండి, పేరెంట్స్కి చెప్తూ ఉంటారు మీ వాడు నేషనల్లో బాగా ఆడతాడు పంపిస్తారా అంటే వాళ్ళు ఏమంటారు, ఆ గేమ్స్ ఏముంది సార్, అయిపోతుంది, ముందు 10th క్లాస్ పాస్ అవ్వనివ్వండి మా వాడిని అంటారు. అక్కడితో అయిపోతుంది కదా.
వాడికి అక్కడ బ్రేక్ చేసినట్టే కదా. వాడేమనుకుంటాడు నన్ను అడిగిన దానికి పంపించలేదు కానీ నేను ఈ చదువు చదవాలని ఇంట్రెస్ట్ ఉండదు ఇక్కడ. అక్కడ మనసంతా వాడికి గేమ్స్ మీదే ఉంటుంది. అట్లాంటప్పుడు 100% మార్క్స్ రావాలి, లేకపోతే వాడికి 80 మార్క్స్ రావాలంటే రావు, కష్టం. అలాంటి వాళ్ళని టీచర్ ఏం చేస్తారంటే ఫస్ట్ వాళ్ళ క్లాస్ మటుకు టీచర్ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి పేరెంట్స్కి చెప్పి పేరెంట్స్ టీచర్స్ డిస్కషన్ చేసుకొని వాళ్ళ మధ్య కోఆర్డినేషన్తో ఉండి పిల్లల్ని వాళ్ళ రంగాల్లోకి మంచిగా అభివృద్ధి చేస్తే బాగుంటుంది. అంటే ఆటలని కూడా గుర్తించాలి. ఆటలు గుర్తించాలి సార్. ఇప్పుడు ఆటలే ఇప్పుడు మామూలుగా మా టైం అప్పుడు బాగా ఆటలాడుకునేవాళ్ళం. ప్రతి క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొనే వాళ్ళం, ఎస్ఏ రైటింగ్స్, మళ్ళీ డిబేట్ కాంపిటీషన్. ఇప్పుడు పిల్లలకి అవేం లేవు. అసలు డిబేట్ కాంపిటీషన్ అంటే 10th క్లాస్ పిల్లలు అడిగినా చెప్పరు, అంత బట్టి పట్టుడు చదువు. ఎంతసేపటికి బట్టి పట్టడం, అదే ఆ క్వశ్చన్ చెప్తారు, ఆ క్వశ్చన్ వస్తే రాయడం, వాడు కొంచెం మాడిఫై చేసి ఇచ్చాడు అనుకోండి క్వశ్చన్ ని, ఇది రాయలేదు. నాన్న పేపర్ చాలా కష్టంగా వచ్చింది, అదే క్వశ్చన్ సేమ్ కొంచెం మాడిఫై చేసి ఇచ్చాడు, అంతే రాయలేడు. అట్లా కాకుండా పిల్లలు ఏంటంటే యాక్టివిటీగా, లేకపోతే వాళ్ళు క్రియేటివ్గా ఆలోచించుకోవాలి. ఏదైనా క్రియేటివ్గా ఆలోచించుకొని చేస్తే చేయగలరు. ఈ బట్టి ఈ 3 పారాగ్రాఫ్లు నేను చదవాలి, ఇదే రావాలి. ఫస్ట్ 2 పారాగ్రాఫ్లు చదువుతాడు, 3వ పారాగ్రాఫ్ ఎగ్జామ్కి వెళ్ళేప్పుడు వాడు గుర్తుండదు, అప్పుడు ఏం చేస్తాడు? అట్లాంటప్పుడు వాడు ఏం చేయాలంటే కాన్సన్ట్రేషన్గా కూర్చొని ఒక డార్క్ రూమ్లో కూర్చొని ఒక లైట్ పెట్టుకొని దాని మీద ఫోకస్ పడేటట్టు, ఎక్కడైతే మనం చదువుతున్నామో టేబుల్ లైట్ పెట్టి అదే చదువుతూ ఉన్నాడు అనుకోండి, చదివి దాన్ని మార్క్ చేసుకున్నాడు అనుకోండి, తప్పకుండా వాడికి మైండ్లో గుర్తుండిపోతుంది. ఇది ఒక టిప్, ఎగ్జామ్ రాసే పిల్లలకి మాత్రం ఒక టిప్. రాలేదు క్వశ్చన్, నేను గంట సేపు చదివినా రాలేదు అనుకోకుండా, మీరే ఉన్నారు ఒక డార్క్ రూమ్లో కూర్చున్నారు పిల్లలు, చదువుకునే వాళ్ళు, టేబుల్ లైట్, ఆ లైట్ దాని మీద పెడుతూ వాళ్ళు మార్క్ చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, కాన్సన్ట్రేషన్ అక్కడే ఉంటుంది కదా, వేరే చోటికి వెళ్ళదు. సో అలాంటప్పుడు వాడికి ఆటోమేటిక్ గా ఈజీగా వస్తాయి. ఇప్పట్లో మీరు చదివిన మా జనరేషన్ అప్పుడు కూడా బుక్స్ తక్కువ ఉండే, కానీ ఇప్పటి పిల్లలకు చాలా బుక్స్ ఉన్నాయి, హెవీ లగేజ్ అయిపోయింది, వర్క్ బుక్స్ అని ఏమేమో బుక్స్ అని. అంటే ఆ బుక్స్ అన్ని నీడెడా మేడం ఇప్పుడు? లేకుంటే పిల్లలు నిజంగా అంటున్నాను కదా, అప్పుడు అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఇప్పుడు అవే సబ్జెక్ట్స్ ఉన్నాయి, కానీ వేరే యాక్టివిటీస్ వేరే సబ్జెక్ట్స్ వచ్చేసి డిఫరెంట్ గా వచ్చినాయి కదా, ఏంటిది మేడం? వాళ్ళ వయసు కంటే ఎక్కువ మోస్తున్నారు సార్ పిల్లలు, బరువు కన్నా ఎక్కువ అయిపోయింది వయసు, వాళ్ళ బరువు కంటే కూడా బ్యాగ్ మోస్తున్నారు. ఆ బ్యాగ్ మోయడానికి అబ్బో పొద్దు నుంచి మా వాడు కష్టపడిపోయి వచ్చాడు, ఆ బ్యాగ్ కూడా అమ్మే మోస్తుంది. ఇక మా అమ్మ ఉంది కదా ఇంకేం బాధ అన్నట్టు ఉంటున్నారు పిల్లలు కూడా. సో అన్ని బుక్స్ అసలు అవసరం లేదు. ఒకటి లాంగ్వేజ్ నేర్చుకునేది, సైన్స్, సోషల్, తర్వాత వచ్చేసి మ్యాథ్స్, ఇంకా అంత బుక్స్, ఇంగ్లీష్, గ్రామర్, వీటి కోసం 6-7 సబ్జెక్ట్స్ కి వాళ్ళు ఇన్ని బుక్స్, ఇన్ని నోట్స్లు, వాళ్ళు మొయ్యలేక అసలు ఫస్ట్ క్లాస్ కి ఏముంటాయి సార్? అవును, ఎల్కేజీ యూకేజీ పిల్లలు, ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఏముంటాయి? వాడికి ఇప్పటి నుంచే స్టోరీలు పెద్దవి, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, సిపియు అంటే ఏంటి, అవన్నీ ఇచ్చేస్తే వాడి బ్రెయిన్ తగ్గట్టు ఉండాలి కదా. వాడి బ్రెయిన్ కంటే హెవీ అయిపోతాం, వాడు చదవలేకపోతున్నాడు. ఫస్ట్ క్లాస్ అయిపోతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లా అయిపోయిందండి సార్, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అయిపోతుంది, ఆటోమేటిక్ గా 9th దాకా వాడు పాస్ అయిపోతాడు. ఇదేం ఉండదు, మనదే కాబట్టి స్కూల్ మందే, లేకపోతే ఉన్నా కానీ వాళ్ళు చదివినా చదవకపోయినా ఓకే సార్ పాస్ చేసేస్తున్నారు, వాడు 35 మార్క్స్ వచ్చినా పాస్ చేస్తున్నారు. స్టాండర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే లేదు ఇప్పుడు ప్రకారం. ఎంతసేపటికి రద్దితే బట్టి పట్టడం, వాడు వేరే క్వశ్చన్ ఇస్తే రాయలేదు, బట్టి పట్టుడు చదువు, దీనికి ఇన్ని పుస్తకాలు. వాడు ఏం చెప్తాడంటే పైగా మా మ్యామ్ ఇదే చెప్పి ఇవే క్వశ్చన్స్ వస్తాయి, ఇంకేం రావు. ఒకవేళ వేరేదైనా ఇస్తే ఏం చేస్తావురా అని అన్నాం అనుకోండి, లేదు మా మేడం ఇవే చెప్పి రివిజన్ ఇవే చేసుకోమన్నారు, అంతే, అవే చదువుతున్నారు వాళ్ళు. కానీ ఎగ్జామ్స్ అప్పుడు ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని అవే ఇప్పుడు తెలియదు సార్, అది ఇప్పుడు తెలియదు. 10th క్లాస్ దాటిన తర్వాత, అప్పుడు 10th క్లాస్కి వెళ్ళిన తర్వాత బోర్డ్ ఎగ్జామ్ పేపర్ పట్టుకున్నప్పుడు వాడికి అన్ని క్వశ్చన్లు చదవాలి. అప్పుడు మేడం రాదు కదా, అప్పుడు మేడం రాదు, మేడం చెప్పదు, అప్పుడు ఏమవ్వాలి? ఇంకా చాలా కష్టం అయిపోతుంది. అసలు ఈ ఇంపార్టెంట్ ఇది అనేది లేకుండా వాడు టెక్స్ట్ బుక్ మొత్తం చదువుకుంటే దాంట్లో కీవర్డ్స్ ఉంటాయి, ఆ కీవర్డ్స్ని లేదా మనం హైలైటర్ పెట్టి హైలైట్ చేసుకొని రాసుకుంటూ ఉంటే కొంచెం మనకి అదే స్పీడోమీటర్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద స్పీడ్ అన్నాం అనుకోండి, వాడే అదే చెప్తాడు, ఓకే అయిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఆడోమీటర్ అంటే ఏంటంటే అది మా మేస్ చెప్పలేదు, ఇంతే, ఇదే సమాధానం. అట్లా కాకుండా టెక్స్ట్ బుక్ చదివి ఉండాలి. టీచర్ కూడా ఎలా ప్రిపేర్ చేయాలంటే టెక్స్ట్ బుక్ చదివేలాగా ఫస్ట్ క్లాస్కి వెళ్ళగానే టీచర్ని ఒక్కొక్కరిని ఒక్కో పారాగ్రాఫ్ చదివిచ్చారు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, లెసన్ ఆ పారాగ్రాఫ్ మీనింగ్ చెప్తుంది మ్యామ్, చెప్పినప్పుడు లెసన్ వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళకి అండర్స్టాండ్ కూడా అవుతుంది, ఇట్లా అని చెప్పాలన్నమాట. అంతేగాని ఆమె చెప్పుకుంటూ వెళ్ళిపోయింది అనుకోండి, వీళ్ళకి అర్థం కాదు,
వీళ్ళకి స్కూల్లో అర్థం కాదు. తర్వాత ట్యూషన్లోకి వస్తారు. ట్యూషన్లో ఉన్న 2 hours 3 hours మొత్తం ఒక టీచర్ అదే లెసన్ చెప్పాలంటే మళ్ళీ వీళ్ళకి టైం వేస్ట్ అవ్వదు, పోర్షన్ కంప్లీట్ అవ్వదు. వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు పోర్షన్ కంప్లీట్ అవ్వడం కోసం వీళ్ళు చెప్పేస్తారు. అయితే ఈ రోజుల్లో టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి, ఎగ్జాంపుల్స్ ఎవరు చేయట్లేదండి. ఎవరు అసలు ఎగ్జాంపుల్స్ టచ్ చేయట్లే. ఆ ఎగ్జాంపుల్స్ టచ్ చేస్తే దాంట్లో నుంచే వస్తాయి క్వశ్చన్ ఆన్సర్స్. ఎగ్జాంపుల్స్ చెప్పాలనుకుంటా పోతే మళ్ళీ వాళ్ళకు సిలబస్ ఇచ్చిన టైం పీరియడ్ లో సరిపోదు కదా. ఇప్పుడు మీకు డిసెంబర్ వరకే పోర్షన్ అంతా కంప్లీట్ చేయాలనేది చెప్పేస్తారు, ఇన్స్ట్రక్షన్స్ పెట్టేస్తారు కదా. జనవరి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పేస్తారు. ఇది వరకు అకాడమిక్ ఇయర్ అంటే మార్చ్ టు మార్చ్ అట్లుండేది. ఇప్పుడు ఫిబ్రవరి కూడా వచ్చేసింది. సిబిఎస్ఈ ఫిబ్రవరి 15 నుంచి ఎగ్జామ్స్. సిబిఎస్ఈ ద్వారా ఏమైంది, ఫిబ్రవరిలో వచ్చేసింది, ఇంకా రాను జనవరిలో కూడా వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు ఏం చదువుతున్నారా, స్టాండర్డ్ అయితే లేదు సార్, చదువు అయితే స్టాండర్డ్ అయితే లేదు, ఏదో చదువుతున్నారు అయిపోతుంది. అండ్ ఇప్పట్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కి చూస్తే కనుక మార్నింగ్ క్లాసెస్ అని నైట్ క్లాసెస్ అని పెట్టడం జరుగుతుంది కదా. అలా పెట్టడం వల్ల పిల్లలకి ఎంతవరకు యూజ్, అంటే స్ట్రెస్ గానే ఫీల్ అవుతారు కానీ పిల్లలు నేర్చుకోవడానికి అక్కడ ఛాన్స్ ఏముంటుంది? స్ట్రెస్ సార్, అంత మంచి మీరు 4 o'clock దాకా స్కూల్ ఉంటుంది, 4 అయిపోయిన తర్వాత స్టడీ అవర్స్ అని మళ్ళీ వాళ్ళని అదే రూమ్ లో కూర్చోబెట్టి అదే ఎన్విరాన్మెంట్ లో కూర్చోబెట్టి చదివితే వాళ్ళు ఏం చదువుతారు? వాళ్ళు పుస్తకం పట్టుకొని బద్ధకంగా కూర్చుంటారు. కొంతమంది నిద్రపోయే వాళ్ళు ఉంటుంటారు, ఈ వార్డెన్స్ వాళ్ళు ఉంటుంటారు కదా కొన్ని, మనం ఇప్పుడు చూస్తున్నాం బయట ప్రైవేట్ కాలేజెస్ స్కూల్స్ లో వాళ్ళు స్ట్రిక్ట్ గా ప్రవర్తిస్తారు. అంటే పిల్లల్ని కొట్టడం కాదు, అక్కడ వాళ్ళు ఏం చదువుతున్నారు, ఆ టైంలో వాళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది ఒక్కటి చూసుకుంటే, అదే పిల్లలు సేమ్ ఇంటికి వచ్చి కాసేపు ఆడుకొని ఇంట్లో కూర్చొని చదువుకుంటారుగా. ఆ టైము ఆ ఫ్రీడమ్ పేరెంట్స్ ఇవ్వట్లేదు, స్కూల్స్ కూడా అట్లాగే వచ్చినాయి. పేరెంట్స్ ఇచ్చారనుకోండి పిల్లలకి, పర్లేదు మా అబ్బాయి కొంచెంసేపు ఆడుకుంటాడు, ఏం పర్వాలేదు, తర్వాత చదువుతాడు. ఎన్ని మార్క్స్ అనేది మ్యాటర్ కాదు అక్కడ, నీకు ఎంత సబ్జెక్ట్ ఉన్నదే మ్యాటర్ అక్కడ. నీకు పిల్లవాడికి మ్యాథ్స్ ఎంత సబ్జెక్ట్ వచ్చింది, బేసిక్ ఉందా లేదా, బేసిక్ లేకుండా వేసుకుంటూ వెళ్ళాం అనుకోండి దేనికి నో యూజ్ అది. కానీ కొంతమంది ఇప్పట్లో 10th క్లాస్ స్టూడెంట్స్ కి ట్యూషన్స్ ఎలా పెట్టిస్తారు అంటే, మ్యాథ్స్ సబ్జెక్ట్ కి వేరే టీచర్, మిగతా సబ్జెక్ట్స్ లాంగ్వేజెస్ కి వేరే టీచర్, అండ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఏమైతే ఉంటే వేరే టీచర్, ఇలా పెడుతున్నారు. పిల్లలు ఎలా వెళ్తారు, ఎలా టైం మేనేజ్మెంట్ చేసుకుంటారు, కొంతమంది చూస్తున్నారు. అసలు ఎటు కాకుండా అయిపోతారు సార్. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క టైం చెప్తారు, ఆ టైం మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తాం, అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్తాం, లేదా ఆన్లైనే అవుతుంది అనుకోండి. ఇంట్లో కూర్చుంటున్నాడు పొద్దుస్తమానం, పొద్దున్నుంచి స్కూల్ వచ్చిన తర్వాత ల్యాప్టాప్ ఆన్లైన్ లో చదివితే ఏమర్థం అవుతుంది పిల్లలకి? ఇదంతా అర్థం లేని చదువు, వ్యర్థం అంటారు చూసారా, అదే సార్, అంతకంటే ఇంకేం లేదు. ఏంటి, డబ్బు ఉందని పేరెంట్స్ పెట్టించడం, మా వాడు బాగా వచ్చే, అంటే కొంతమందికి తప్పుగా అనిపించవచ్చు ఇది, అంటే మా వాడు చదువుతాడు ఎట్లయినా, మేము డబ్బు పెట్టేసాము వాడు చదువుతాడు ఎట్లయినా అని. అది అసలు తప్పు పద్ధతి. ఇంట్లో కూర్చొని పేరెంట్స్ స్కూల్ అయిపోయిన తర్వాత వాళ్ళతో ఒక ఫ్రెండ్లీగా ఒక ½ an hour మాట్లాడి, ఓకే నాన్న మనం ఇంత ఫ్యామిలీ అంతా కూర్చొని ఫ్రెండ్లీగా మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అయిపోయింది, నెక్స్ట్ మనం ఇంకా చదువుకోండి, మీరు నేను నా వర్క్ చేసుకుంటా అనుకున్నారు అనుకోండి, వాళ్ళ ఫాదర్ అక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు అక్కడ చదువుకుంటూ ఉంటారు, ఇంట్లో మదర్ ఈ లోపల వంట చేసి తీసుకొని వచ్చి వీళ్ళంతా చదువు అయిపోయిన తర్వాత ఆవిడ కూడా కూర్చొని అందరు ఒక మంచి వాతావరణంలో ఉండేసి భోజనాలు చేసి అన్ని ఉంటాయి అనుకోండి, అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది, పిల్లలకి హ్యాపీ ఉంటుంది, మా మదర్ ఫాదర్ మాతో టైం స్పెండ్ చేశారన్న ఇది ఉంటుంది. వాళ్ళకి ఎంత స్కూల్లో స్ట్రెస్ ముందర పేరెంట్స్ ముందర చెప్పుకున్నారు అనుకోండి, ఇంటికి రాగానే నేను ఈ రోజుకి మా పిల్లల్ని అడుగుతాను, ఆఫీస్లో ఏమైందన్నా అడుగుతాను, స్కూల్లో ఏమైందన్నా, కాలేజీలో ప్రతి విషయం అడిగేదాన్ని నేను, ఏమైంది వాళ్ళ స్కూల్లో మంచి జరిగినా చెడు జరిగినా చెప్పాలి పిల్లలు. ఇంటికి వచ్చి పేరెంట్స్తో ఎప్పుడైతే చెప్పుకోగలుగుతారో అప్పుడు వాళ్ళకి స్ట్రెస్ ఉండదు. ఎగ్జామ్స్ అప్పుడు టీచర్స్ స్టూడెంట్స్ ని ఎగ్జామ్స్ అప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలి మేడం, ఏం టిప్స్ ఇస్తారు స్టూడెంట్స్ కి టీచర్స్? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని సబ్జెక్ట్స్ అందరు కవర్ చేశారా లేదా అని టీచర్ బాధ్యత చూసుకుంటూ ఉంటారు, ప్రీ బోర్డ్ ఎగ్జామ్స్ పెడుతూ ఉంటారు. ఒకవేళ అది అందరు పిల్లలు చేయలేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, మినిమం ప్రీవియస్ 3 years క్వశ్చన్ పేపర్స్, మెయిన్ 10th క్లాస్ వాళ్ళకి నేను చెప్తున్నది, ప్రీవియస్ 3 years క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయనుకోండి, వాటన్నిటిని సాల్వ్ చేసుకుంటే చాలు. వాటిని ఏంటంటే ఫస్ట్ ఒకసారి చూస్ చేసుకోండి, క్వశ్చన్ 1కి 2 సార్లు చదువుకోవాలి. ఇప్పుడు ఆ క్వశ్చన్ చదివే ఓపిక పిల్లలు ఎవరికి లేదు, కాబట్టి ఏంటంటే క్వశ్చన్ చదివితే ఫస్ట్ సారి అర్థం కాలేదు, రెండోసారి చదవండి, క్వశ్చన్ ఎందుకు అర్థం కాదు, అర్థమవుతుంది. ఆ క్వశ్చన్ చదివిన తర్వాత దానికి అప్పుడు మనకు కొంచెం మైండ్కి క్లారిటీ వస్తుంది, ఈ క్వశ్చన్ ఇలా ఇచ్చాడు కాబట్టి మనం ఏం ఆన్సర్ రాయాలి అని. అప్పుడు కొంత క్లారిటీతో కొంత కాకపోయినా కొంత అక్కడ రాస్తారు. రెండోది వచ్చేసేటప్పటికి ఈ పేపర్స్ అన్ని ఒకసారి చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని రివైజ్గా చూడకుండా చేయండి. అప్పుడు అందరు క్లవర్ స్టూడెంట్స్ ఉండలేరు కదా, ఇప్పుడు ఆ రెండోసారి చూడకుండా చేసుకున్నప్పుడు మనకు తప్పు అర్థమవుతుంది, మనం ఎక్కడ తప్పు చేసాం, ఏ సమ్ తప్పు చేసాం, లేకపోతే ఏ క్వశ్చన్కి ఆన్సర్ మనం తప్పు రాసాం అనేది తెలుస్తుంది. అదొకటి. సెకండ్ పాయింట్. థర్డ్ వచ్చేసేసి వాళ్ళకి
కంఫర్టబుల్గా ఉండాలి. స్లీప్ కంఫర్టబుల్గా ఒక 6 hours 7 hours స్లీప్ అయిన తర్వాత లేచి వాళ్ళంతటి వాళ్ళు చదువుకునేటట్టుగా ఉండాలి. చదువు అంటే ఇష్టంగా ఉండాలి, కష్టంగా ఉండకూడదు. ఏంటంటే నేను ఇవాళ లేచాను, ఇవాళ ఈ క్వశ్చన్ చదువుకుని మనమే దగ్గర కూర్చున్నాను, నాన్న నువ్వు ఇవాళ క్వశ్చన్ చదివితే వచ్చేస్తుంది అన్న బాగా అన్నాం అనుకోండి, వాళ్ళు ఏమంటారు, అమ్మ నిజమే నాకు ఇవాళ ఈ క్వశ్చన్ వచ్చేసింది కాబట్టి రేపు ఇంకో క్వశ్చన్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ మనం కల్పించాలి. కల్పించకుండా ఏదో నువ్వు చదివేసుకో అన్న రీతిలో ఉండకుండా పేరెంట్స్ ఎప్పుడు ఎగ్జామ్స్ టైంలో వాళ్ళు టెన్షన్ పడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ టెన్షన్ పడద్దు, పిల్లలకి టెన్షన్ పెట్టద్దు. వాళ్ళు రాస్తారు, హ్యాపీగా రాస్తారు. ఎగ్జామ్కి వెళ్ళే ముందర ఒక 2 hours మార్నింగ్ లేచిన తర్వాత ఒక చూసుకున్న తర్వాత ఎగ్జామ్ హాల్కి నా అడ్వైజ్ అయితే పిల్లలు పుస్తకాలు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు అస్సలు. ఇంకా అక్కడ అయిపోయి ఇన్నాళ్ళు చదివింది రాక ఎగ్జామ్లో టైం రాగానే చదివితే వస్తుందా, అట్లా రాదు. కాబట్టి ఎగ్జామ్ హాల్కి వెళ్ళినప్పుడు ప్లెజెంట్గా వెళ్ళండి. వెళ్ళేసి కూర్చొని పక్కన వాళ్ళు ఫ్రెండ్స్ వీళ్ళు ఏం చదివారు వాళ్ళు ఏం చదివారు అవన్నీ అనవసరం. అసలు ఏం పట్టించుకో, ఎవరితో ఏం డిస్కస్ చేయొద్దు. ఏం చేయకుండా ఆ ఎగ్జామ్కి మనం ఏదైతే చదివామో అది గుర్తుపెట్టుకొని వెళ్ళి రాస్తే చాలు. ముందు మన మీద మనకు నమ్మకం ఉండాలి. స్టూడెంట్ మీద నమ్మకం ఉండాలి. అప్పుడే వాడు రాయగలరు. పక్కన వాడిని అడుగుతాడు, వాడు రాసింది కరెక్టో కాదో వీడికి తెలియదు కదా. సో అందుకోసం తన మీద తన నమ్మకం ఉన్న బిలీవ్ చేసుకున్నప్పుడు ఏదైనా రాయొచ్చు. కానీ కొంతమంది పేరెంట్స్ ఇళ్లలో ఎలా ఉన్నారంటే చదువుని వాళ్ళ ఫ్రెండ్స్ వస్తే చిట్ చాట్ చేసుకుంటూ ఉంటారు, పిల్లల కాన్సన్ట్రేషన్ అని అక్కడనే ఉంటారు. ఇలాంటి పేరెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే పిల్లల చదువుమని అంటే వాడు బుక్స్ ఉంటే మమ్మీ ఏం చేస్తుందో, వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడుకుంటారో, ఆ టీవీలో ఏమొస్తుందనే ధ్యాసలో ఉంటారు. అలాంటి పిల్లలు ఎలా ప్రిపేర్ అవుతారు? పిల్లలు సార్ ఆ టైంలో మాత్రం నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే వాళ్ళు వచ్చిన టైంలో ఉండేసి వచ్చిన వాళ్ళకు కూడా చెప్తూ ఉండాలి, పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి అని చెప్పగలగాలి. డైరెక్ట్ తల్లిదండ్రులు చెప్పాలి, మా బాబుకి ఎగ్జామ్ వచ్చినప్పుడు కొంచెం ఒక 10 minutes మాట్లాడిన తర్వాత ఓకే అండి నేను మా అబ్బాయిని చదివించుకోవాలి అని చెప్పన్నారు అనుకోండి, నో ప్రాబ్లం. మహా అయితే ఆ టైం కోసం వాళ్ళు ఇదవుతారు, అంతేగాని తర్వాత వెళ్ళిపోతారు కదా. కానీ మన పిల్లల ఫ్యూచర్ అక్కడ. అందుకోసం అని మనం ఏం చేయాలంటే టీవీ అవి పెట్టుకోవటం, పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, టీవీ వినరు. అలాంటప్పుడు ఏం చేయాలంటే పేరెంట్స్ గా వీళ్ళు ఒక రూమ్ లో ఉండేసి తలుపులు వేసుకొని పిల్లల దగ్గర కూర్చోవాలి. అంటే పిల్లల్ని వదిలిపెట్టి తలుపేయమని చెప్పట్లేదు, పేరెంట్స్ అక్కడ కూర్చొని చదివిస్తూ ఉంటే పెద్దవాళ్ళు వాళ్ళకి టైం పాస్ ఉండాలి కదా, వాళ్ళు టీవీ చూసుకుంటూ ఉంటారు. కొంచెం సౌండ్ తగ్గించుకోండి అని వాళ్ళకి చెప్పి వీళ్ళ పాటికి వీళ్ళని చదివించుకుంటున్నారు. నువ్వు చూస్తావు కదా నానమ్మ టీవీ చూస్తూ ఉంది, సో ఓకే నువ్వు చదివేసిన తర్వాత నువ్వు కూడా వెళ్ళి చూసుకుంటే నానమ్మ నీకు ఒక 10 నిమిషాలు కార్టూన్ చూసుకోవడానికి ఇస్తుంది అన్నారు అనుకోండి, వాడు హ్యాపీ, ఇక్కడ ఉన్న ఈ పెద్ద ఆవిడ హ్యాపీ, పేరెంట్స్ కూడా ఇదిగా అవుతుంది. అంటే ముఖ్యంగా పేరెంట్ కూర్చోవాలి అక్కడ. కూర్చొని నాన్న నువ్వు చదువు, నువ్వు చదవాలి, ఇది చదివితే మంచిది నీకు వస్తుంది అని చెప్పామనుకోండి చాలా హ్యాపీగా. ఎందుకంటే మా అమ్మ నాతో ఉన్నది అన్న ఒక ధైర్యం ఉంటుంది వాడికి, స్టూడెంట్కి మా అమ్మ నాతో ఉంది చదివిస్తుంది, సో హ్యాపీ. కొంతమంది పిల్లలు మ్యాథ్స్ అంటే భయపడతారు, అన్ని సబ్జెక్ట్స్ థియరీ రాయగలుగుతారు కానీ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయాలంటే మ్యాథ్స్ అంటేనే ఇక వాళ్ళకి ఇక భయం, ఏమవుతుందో ఏందో అన్నట్టు ఉంటది. ఇలాంటి పిల్లలకి ఏం చెప్తారు? మ్యాథ్స్ సబ్జెక్ట్ హార్డ్ అనిపించే వాళ్ళకు, అన్ని సబ్జెక్ట్స్ లో వాడికి మంచిగా ఉంటాయి, మ్యాథ్స్ అనగానే వాడికి భయం మొదలవుతుంది. సార్ ఆ మ్యాథ్స్ అనేటప్పటికి భయం వచ్చింది అనుకోండి, వాడికి ఫస్ట్ అసలు మ్యాథ్స్ ఎక్కడి నుంచి భయం, ఎప్పటి నుంచి భయం? ఫస్ట్ నుంచి మ్యాథ్స్ అంటే భయమా, టేబుల్స్ నేర్చుకోవడం దగ్గర నుంచి భయమా అనేది మనం కొంచెం తెలుసుకోవాలి. ఇంట్లో ఫౌండేషన్ ఉంది సార్, ఒక వాడికి 20 tables అయిపోయాడు, 6th 7th నుంచి సేమ్ రేషనల్ నెంబర్స్ ఏదైతే ఉంటాయో, పాలినామియల్స్ ఏదైతే ఉంటాయో, లేకపోతే అవే సబ్జెక్ట్స్ క్యారీ అవుతూ ఉంటాయి, లెసన్స్ అవే లెసన్స్ క్యారీ అవుతూ ఉంటాయి 10th దాకా, అప్ టు 10th దాకా. సో ఉన్నట్టుండి వాడికి ట్రిగ్నామెట్రీ సబ్జెక్ట్ అనేది 10th class లో వచ్చింది, అది వాడికి కష్టం. ట్రిగ్నామెట్రీ అసలు అమ్మో ఇదేంటో చూడండి మేడం నాకు ఇది చూస్తేనే భయం వేసేస్తుంది, సైన్ తీటా అంటున్నారు, కాస్ అంటున్నారు, టాన్ అంటున్నారు, నాకు ఇవేం రావు అనుకుంటారు. అలాంటప్పుడు ఏం చేయాలంటే అసలు వాళ్ళు కూర్చొని ఇది అసలు చాలా సింపుల్ అనమాట. దీనిలో వాల్యూస్ నేర్చుకున్నాం అనుకో, 0 degrees 30 degrees 60 degrees 90 degrees ఇవి ఉంటాయి, 60 45 degrees ఇట్లా ఉంటుంది. ఈ వాల్యూస్ నేర్చుకున్నాం అనుకో నీకు ట్రిగ్నామెట్రీ ఈజీగా వచ్చేస్తుంది. ఆల్రెడీ టెక్స్ట్ బుక్ లో ఉంటాయి ఆ వాల్యూస్ ఎలా వచ్చినాయి ఏంటి అనేది. అందుకే నేను చెప్తాను టెక్స్ట్ బుక్ లో ఎగ్జాంపుల్స్ బేసిక్ అనేది ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వెళ్ళారనుకున్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సరే ఒక అది కూడా కాదు, వాడికి అసలు ఆ సమ్ చూడంగానే ఏదో పెద్ద భయం వేస్తుంది, నీకు మ్యాథ్స్ చేయడానికి అది చాలా కష్టం. అప్పుడు ఏం చేయాలంటే వాడిని కూర్చోబెట్టి ఇది ఫస్ట్ స్టెప్ ఇది, అలాంటి ఒక రకమైన అంటే బట్టి పట్టే విధానం కాదు కానీ స్టెప్ వైజ్ గుర్తు పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా అయిపోతుంది పిల్లలకి.
ఇప్పుడు వాళ్ళందరూ బట్టే పడుతున్నారు, మ్యాథ్స్ అంటే బట్టే కూడా పడుతున్నారు. పోయం లాగానే చదువుతున్నారు. సో అందుకోసమని స్టెప్ బై స్టెప్ Yeah. ఏదన్నా మ్యాథ్స్ టీచర్ ఎవరన్నా ఉండి నీకు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు ఇక్కడ ఈ వాల్యూ కనుక్కోవాలి, నువ్వు క్వశ్చన్ చదువు. అందుకే క్వశ్చన్ చదివావు అనుకో, క్వశ్చన్ మొత్తంలో ఏం చదవాలి. ఒక్కొక్కసారి ఏముంటుంది మ్యాథ్స్ లో ఫస్ట్ అంతా థియరీ ఉంటుంది, లాస్ట్ లో మనకు కావాల్సిన క్వశ్చన్ కి సంబంధించి ఉంటుంది. సో ఇది నువ్వు చదివామంటే అప్పుడు ఆ లాస్ట్ స్టెప్ బై స్టెప్ రాసుకుంటారా, నీకు ఈజీగా అర్థమవుతుంది, నువ్వు క్వశ్చన్ ఆన్సర్ ఈజీగా చేయగలవు. అట్లా చెప్పగలిగే టీచరు ఉండాలి, స్టూడెంట్కి అర్థమయ్యేలాగా చెప్పగలగాలండి. ఏదో మ్యాథ్స్ అనగానే చాలా మంది భయపడుతుంటారు. అదే మనం చెప్పాం కదా, ఆ మ్యాథ్స్ సబ్జెక్ట్ ని ఆడుతూ పాడుతూ చెప్పాం అనుకో, సో వాడికి ఇష్టమైన రీతిలోనే పోనీ వాడికి వీడియో చూస్తే అర్థమవుతుంది. నువ్వు చెప్పి ఎంత బోర్డు మీద చెప్పినా వాడికి అర్థం కాలేదు, వీడియో చూస్తే అర్థం. పిల్లలు కూడా టీచర్ని అడిగే విధంగా ఉండాలి. నాకు ఇది అర్థం కాలేదు అని ఎప్పుడైతే స్టూడెంట్ టీచర్ని అడుగుతాడో అప్పుడు టీచర్ కూడా ఇంట్రెస్ట్ వస్తుంది చెప్పాలి అని. అది ఆ చెప్పాలని వచ్చినప్పుడు వీడికి నా సబ్జెక్ట్ వింటున్నాడు కానీ అర్థం అవ్వట్లేదని అప్పుడు టీచర్కి స్టూడెంట్కి ఉన్న బాండింగ్ బాగా ఇదవుతుంది. వీడికి చెప్పాలని ఇంట్రెస్ట్ టీచర్ కూడా వస్తుంది, ఆ టీచర్ ఇంకొక రకంగా చెప్తుంది. సో ఈ విధంగా చెప్తే నేను వీడికి అర్థం కాలేదు, ఇంకొక విధంగా ట్రై చేస్తా, ఆ విధంగా చెప్పింది అనుకోండి అప్పుడు క్లియర్ గా అర్థమవుతుంది. ఒకసారి అర్థమవుతుంది, 2 సార్లు 3ఓసారి కంపల్సరీ అర్థమవుతుంది కదా. ఫస్ట్ మధ్య దాకా అర్థమైంది అనుకోండి, సగం స్టెప్ దాకా, తర్వాత ఏం చేయాలి అని ఆ తర్వాత అర్థమవుతుంది. క్లెవర్ స్టూడెంట్స్ ఎలాగైనా చదువుతుంది, డల్ స్టూడెంట్స్ కి అసలు ఎలా ఇంట్రెస్ట్ తెప్పియాలి మేడం? అంటే చాలా వరకు ఎంత చెప్పినా కూడా వాళ్ళకు బుర్రకి ఎక్కదు, ఏది చేసినా కూడా వాళ్ళు అదర్ యాక్టివిటీస్ లోనే ఉంటుంటారు. టీచర్ అయినా ట్యూషన్ అయినా పేరెంట్స్ అయినా చెప్తే వినరు, పాపం వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు, చాలా వరకు సబ్జెక్ట్స్ ఫెయిల్ అవుతూనే ఉంటారు ఎంత మంచిగా చెప్పినా కూడా. అలాంటి వాళ్ళకి ఎలా మేడం, ఎలా మోటివేట్ చేసి వాళ్ళను ముందుకు తీసుకురావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమందికి ఏంటంటే చెప్పంగానే అర్థమైపోతుంది, క్లవర్ స్టూడెంట్స్ వాళ్ళు చేసుకుంటారు. ఈ డల్ గా ఉన్న స్టూడెంట్స్ కి మనం వాళ్ళకి ఏ రకంగా చెప్తే అర్థమవుతుంది, ఆటల ద్వారా చెప్పాలా, పాటల ద్వారా చెప్పాలా, లేకపోతే కథల ద్వారా చెప్పాలా, ఎలా చెప్పాలి అని. ఇందాక మీకు నేను చెప్పినట్టు కారు ఫ్రంట్ సీట్ బ్యాక్ సీట్ చెప్పాను. ఫ్రంట్ సీట్ లో కూర్చున్నవాడు మనం చూపించవచ్చు, ఇగో ఇక్కడ కూర్చున్నవాడు ఉన్నాడు అనుకోండి, ఫోకస్ అంతా వాడికి డ్రైవింగ్ మీద ఉంటుంది. సో వాడు డ్రైవింగ్ చేయగలుగుతాడు. తప్పు వాడికి భయం ఉంటుంది కదా, ఎక్కడన్నా యాక్సిడెంట్ చేస్తానేమో అన్న భయంతో వాడు కాన్సన్ట్రేషన్. వెనక్కి కూర్చున్నవాడు ఏం పని ఉండదో వాడి ఇష్టం. అట్లాగే స్టూడెంట్స్ కూడా ఏంటంటే ఫోకస్ పెట్టాలి దాని మీద. వాడికి ఆ ఫోకస్ ఎలా క్రియేట్ చేయాలంటే మనం కొంతమందికి ఆటల ద్వారా క్రియేట్ చేయొచ్చు, కొంతమందికి ఆటల ద్వారా, కొంతమంది మోరల్ స్టోరీస్ చెప్తారు, మోరల్ స్టోరీస్ ద్వారా కూడా క్రియేట్ చేయొచ్చు. కొంతమందికి ఏంటంటే అమ్మ పక్కన కూర్చుంటేనే చెప్తే కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి ఫాదర్ ద్వారా చెప్తారు, నాన్న బాగా చెప్పారు, నాన్న చెప్పారు అనుకో నాకు అర్థమైపోయింది అని. టీచర్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టీచర్ ఉంటారు. మీ ఫేవరెట్ టీచర్ ఏంటంటే పిల్లలు రకరకాలు చెప్తారు కదా, ఒకళ్ళు సైన్స్ టీచర్ అంటారు, మ్యాథ్స్ టీచర్ అంటారు, అట్లా వాళ్ళకి క్రియేట్ చేయాలి మనం. బ్యాక్ బెంచర్స్ కూడా అంటే కొంచెం మార్కులు తక్కువ వచ్చే వాళ్ళకు కూడా టీచర్ కూడా ఎలా మోటివేట్ చేయాలని, నువ్వు చేయగలవురా, నీకు ఎట్లా చేయాలి చెప్పు, నీకేం చేయాలి చెప్పు, నువ్వు చేయగలవు అని వాళ్ళకు ఒక మోరల్ స్టోరీను, లేకపోతే వాళ్ళకు ఒక సాంగ్ రూపంలోను, లేకపోతే నువ్వు గేమ్స్ ఆడతావు కదా, ఓకేరా నీ ఇష్టం వచ్చినంతసేపు గేమ్స్ ఆడుకో, ఎంతసేపు ఆడతావు ఆడేసి వచ్చిన తర్వాత చెప్పు చదువుకుంటావో లేదా అన్నావు అనుకోండి, ఆడు గేమ్స్ ఎంతసేపు ఆడతాడు, ఒక 5 hours 6 hours ఆడుకొని వచ్చిన తర్వాత అనుకుంటాడు కదా, అమ్మ మనకు టైం ఇచ్చారు, సో మనం ఈ టైం ఇచ్చారు కాబట్టి మనం ఇది కూడా చదవాలి అని క్రియేట్ అవుతుంది. కొంతమంది పిల్లలు చదవమంటే చాలా ఇట్లా పడిపోతుంటారు, నిద్ర వస్తుంటది వాళ్ళకు, అది చేస్తుంటారు. అంటే ఎగ్జామ్స్ టైంలో ఎలాంటి ఫుడ్ పెట్టాలి పిల్లలకి? ఎగ్జామ్స్ టైంలో అండి పిల్లలకంటే మెయిన్లీ వాళ్ళకి ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ పెడితే చాలా మంచిది. ఎందుకంటే చాక్లెట్స్ అవి తిన్నాం అనుకోండి ఎక్కువ నిద్ర వచ్చేస్తుంది. మామూలుగా అన్నం హెవీ ఫుడ్ మళ్ళీ మసాలాలు ఇలాంటివి తిన్నాం అనుకోండి, అవి తిన్నా కానీ ఎక్కువ నిద్ర వస్తుంది పిల్లలకి. అట్లా కాకుండా వాళ్ళకి కొంచెం సాఫ్ట్గా ఉండేవి ఎనర్జీ డ్రింక్స్, జంక్ ఫుడ్ కాకుండా ఎనర్జీ డ్రింక్స్ కానీ ఇప్పుడు బయట మార్కెట్లో వస్తున్నాయి, అలాంటివి కూడా కాకుండా ఇంట్లో పాలు లేకపోతే చక్కగా ఏదైనా మజ్జిగలు ఇట్లాంటివి చేసి వాళ్ళకి బాడీ హీట్ అవ్వకుండా కూడా అన్ని రకాలుగా చూసుకోవాలండి. చూసుకొని వాళ్ళకి మామూలుగా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి ఏవైతే ఉంటాయో వాటిని ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. కూల్ డ్రింక్స్ అట్లాంటివన్నీ అవాయిడ్ చేసేసేస్తే, ఓన్లీ కనీసం ఈ ఎగ్జామ్స్ టైం మటుకన్నా అవన్నీ అవాయిడ్ చేస్తే చాలా బాగుంటుంది. జంక్ ఫుడ్స్ అసలు జోలికి వెళ్లకుండా ఉంటే బెస్ట్. చాలా మంది పిల్లలు బుక్స్ పట్టంగానే నిద్ర ఇట్లా వచ్చేస్తుండే కళ్ళల్లో. అట్లా నిద్ర వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం సహజంగా మనకైనా అనుగుణంగానే నిద్ర వస్తుంది. అట్లా నిద్ర వచ్చినప్పుడు ఏం వాళ్ళని పడుకోమని చెప్పండి, వాళ్ళని పడుకోమంటమే. ఆ నిద్ర కళ్ళతో వాళ్ళు చదివి ఈ టైం వేస్ట్, అది నిద్ర ఉండదు ఈ చదువు ఉండదు. అట్లా కాకుండా వాళ్ళని పడుకోమన్నది, పడుకొని ఇది అయిపోయిన తర్వాత నేను 2 hours అయిన తర్వాత నిద్ర లేపుతాను, అప్పుడు లేచి కూర్చొని చదువుకోవాలి అంటే అప్పుడు వాడికి నిద్ర ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అయిపోతుంది, లేచి కూర్చొని చదువుకుంటాడు.
అది ఇది కాకుండా మనం చేసాం అనుకోండి, అదే. చదువు ఉండదు, నిద్ర ఉండదు, అవును, వీక్ అయిపోతారు వీక్ అయిపోతారు. అట్లా కాకుండా ఇవన్నీ చేస్తే, ఈ టిప్స్ అన్ని పాటించుకున్నారు అనుకోండి, ఎగ్జామ్ లో పిల్లలు మాత్రం కాన్సన్ట్రేషన్, మెయిన్ పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఎగ్జామ్ కి వెళ్లే ముందు పేరెంట్స్ పిల్లల మీద ఎలాంటి జాగ్రత్త, అంటే కొంతమంది పెన్నులు మర్చిపోతారు, కొంతమంది కంపాక్స్ మర్చిపోతారు, కొంతమంది బుక్స్ మర్చిపోతారు, కొంతమంది హాల్ టికెటే మర్చిపోతారు. ఇలాంటి అంటే అప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి వాళ్ళు? ఇవన్నీ ఎగ్జామ్ కి వెళ్లే ముందు రోజు రాత్రే అన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి సార్. ఎందుకంటే ఎగ్జామ్ హాల్ టికెట్, పెన్సిల్, ఎరైజర్, వాళ్ళకి కావాల్సిన జామెట్రీ బాక్స్, హాల్ టికెట్, ఇవన్నీ అన్నీ పెట్టి పేరెంట్ చూసుకోవాలి. పేరెంట్ కాకుండా పిల్లలకు కూడా నేర్పించాలి. అంటే అన్ని పేరెంట్స్ చెయ్యాలని కాదు, పిల్లలు కూడా నేర్పించాలి. నీ హాల్ టికెట్ నీ దగ్గర ఉందా, లేకపోతే డిపెండ్ అవుతారు, అమ్మ నువ్వు పెట్టలేదు వీళ్ళ మీద నెడతారు. అట్లా కాకుండా నువ్వే పెట్టుకో, రేపొద్దున నన్ను అడుగు, రేపొద్దున వేసుకోవాల్సిన డ్రెస్, ఎగ్జామ్కి వెళ్ళాలి, యూనిఫామ్ ఉంటే యూనిఫామ్ ఓకే, నీకు కావాల్సినవన్నీ షూస్ దగ్గర నుంచి అన్ని రాత్రే ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. నువ్వు ఎంత పనిలో ఉన్నా, ఎంత చదువుతున్నా అమ్మ చేయకూడదు. ఎందుకంటే అమ్మ చేయడం అలవాటు అయింది అనుకోండి, వీళ్ళకి అదే రొటీన్ అవుతూ ఉంటుంది. అమ్మ చేస్తుంది లేదని అంటే నువ్వే మర్చిపోయావు, ఇక ఆ తర్వాత ఫాదర్ మళ్ళీ మదర్ని అంటాం, ఇలాంటివన్నీ. అట్లా కాకుండా నీకు నువ్వే అన్ని చేసుకో. కాకపోతే మదర్ ఏం చేయాలంటే వాళ్ళు పడుకున్న తర్వాత మదర్ అన్ని చెక్ చేసుకోవాలి మళ్ళీ. అంటే పిల్లలు పడుకున్న తర్వాత చెక్ చేసుకున్నారు అనుకోండి, వీడు పెట్టుకున్నాడు ఓకే, లేనిది ఏదన్నా ఉందనుకోండి, నాన్న పొద్దున్నే లేదు నువ్వు అది పెట్టుకున్నావా చూసుకో ఒకసారి, మళ్ళీ అన్ని ఒకసారి చెక్ చేసుకో అని నిదానంగా చెప్పాలి. కసురుకొని వాళ్ళని ఆ టైంలో వాళ్ళు ఇరిటేట్ అయ్యేలాగా పెద్ద పెద్దగా అరుచుకొని ఇది చేశారు, వాళ్ళ తినక వెళ్తారు, టెన్షన్ ఉంటుంది, వాళ్ళకి టెన్షన్ ఉంటుంది, వీళ్ళకి ఇదిగా ఉంటుంది. వీళ్ళు ఈ టెన్షన్లో అరిచారు అనుకోండి, వాళ్ళు ఇంకా హైపర్ అయిపోతారు. ఇప్పుడు పిల్లలు చాలా మటుకు హైపర్ అవుతున్నారు కదా, అట్లా ఉంటారు. అట్లా కాకుండా అంత ప్లెజెంట్ గా చేసుకున్నాం అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. సిబిఎస్ఈకి స్టేట్ సిలబస్ కి డిఫరెన్స్ ఏముంటది మేడం? ఎందుకు చాలా మంది సిబిఎస్ఈ మీదనే ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు స్టేట్ కన్నా? అంటే ఇప్పుడు మన ఎంసెట్ ఇవన్నీ కూడా సిబిఎస్ఈ ఇదైపోయినాయి కదా, మొత్తం అన్ని సిబిఎస్ఈలో ఏం లేదు సార్, అంతా అక్కడ యాక్టివిటీస్ టైప్ లో ఉంటాయి. పిల్లవాడు ఓన్ క్రియేషన్ చేసుకోవడం, ఓన్ గా వాడు ఆ లెసన్ చదువుతాడు, లెసన్ లో ఉన్న యాక్టివిటీస్ అన్ని చేయిస్తారు. మామూలు మన స్టేట్ సిలబస్ లో అనుకోండి మామూలుగా చెప్తూ ఉంటారు, ఏవో మనకు కావాల్సిన సైన్స్ ల్యాబ్ లో కొన్ని ప్రాక్టికల్స్ చేయిస్తారు, అయిపోతుంది. కానీ సిబిఎస్ లో మాత్రం ఏంటంటే ఎవ్రీది వాళ్ళకి యాక్టివిటీనే. ప్రతి లెసన్ చివర ప్రతి లెసన్ కి సంబంధించి యాక్టివిటీ. మ్యాథ్స్ ఉందనుకోండి, ట్రయాంగిల్స్ ఉంటే ట్రయాంగిల్స్ సంబంధించిన యాక్టివిటీ, సర్కిల్స్ ఉంటే సర్కిల్ కి సంబంధించిన యాక్టివిటీ, ఇలా ప్రతి దానికి యాక్టివిటీనే సిబిఎస్ఈ. అందువల్ల ఏమవుతుందంటే అంత ముందంతా స్టేట్ సిలబస్ అయిపోయింది, ఇప్పుడు ఎంసెట్ కి వాటికి నీట్ వచ్చింది కాబట్టి అన్ని కూడా సిబిఎస్ఈ సిలబస్ అయిపోయినాయి. సో దాని ద్వారా సిబిఎస్ఈకే ఎక్కువ మొక్కు చూపుతున్నారు. ఎందుకంటే పిల్లలు వాళ్ళు ఓన్ థింకింగ్, ఓన్ క్రియేటివిటీని బయటికి తీసుకొస్తారు. అండ్ కొంతమంది పిల్లలు ఇప్పుడు స్టేట్ కానివ్వండి సిబిఎస్ఈతో పాటు మనం ఐఐటి సబ్జెక్ట్స్ కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతున్నాయి. అది చాలా బర్డెన్ అవుతుంది కదా మేడం పిల్లలకి, చాలా ఈ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్స్. 6th క్లాస్ నుంచి ఐఐటి అసలు అది ఇప్పటికే అర్థం కానీ, ఇది మన స్టేట్ సిలబస్ లో అవి కొంచెం బాగా ఉన్నాయి. అంత లేదండి, ఎందుకు పిల్లలు చదివే చదువుకి వాళ్ళు నార్మల్ చదువు చదివితే చాలు. ఇప్పుడు ఐఐటికి వెళ్తారు సార్, ఐఐటికి వెళ్ళి బట్టి పట్టేసి వెళ్తాడు, కొన్ని మనకి బయట తెలుసు కొన్ని కాలేజీలు ఉన్నాయి, బట్టి పట్టే వెళ్తాడు. అవుటర్ నాలెడ్జ్ ఏం ఉండదు వాడికి, అవుటర్ నాలెడ్జ్ నిల్. ఐఐటి చదివాడు, ర్యాంక్ కొట్టాడా లేదా. ఇప్పుడు పిల్లలు నాకు తెలిసి స్టేట్ సిలబస్ లో చదువుతున్న 100%, 99 కూడా కాదు, 100% పిల్లలకి అవుటర్ నాలెడ్జ్ నిల్. వాడి ఇంటికి ఎవరన్నా వచ్చి అరే దీని తర్వాత ఏదన్నా అన్నారు అనుకోండి, దానికి ఆన్సర్ చేయలేడు. అట్లా ఉంటుంది మన ఎడ్యుకేషన్ సిస్టమే అట్లా ఉంది. సో అట్లా కాకుండా వాళ్ళకి సంబంధించి వాళ్ళు ఏం చదువుతారు వాళ్ళకి వదిలేసేస్తే సరిపోతుంది కదా. వాడికి ఇంజనీరింగ్ ఇష్టం ఉందో లేదో ఇంకేదన్నా వేరే కోర్సు కూడా చేస్తారు కదా, చేస్తే ఇప్పుడు బోల్డ్ రకాల ఉన్నాయి బయట, చాలా ఉన్నాయి ఆప్షన్స్. ఒకవేళ వాడికి యాక్టింగ్ లోనే ఇష్టం అనుకోండి, యాక్టింగ్ చేయించవచ్చు. పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఓన్ గా గేమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, అది కూడా మనం ఎంకరేజ్ చేయొచ్చు కదా. యాప్ డెవలపర్ అవుతాడు కదా, ఒక యాప్ డెవలప్ చేసిన వాడు అవుతాడు. అలాంటివన్నీ కానీ తల్లిదండ్రుల విషయంలో అవన్నీ తప్పు. చదివే వాడు ఐఐటి చదివి లేకపోతే పెద్ద ఇదైతేనే ఐఐటి ఖరగ్పూర్ కాన్పూర్ ఉన్నాయి కదా, దాంట్లో సీట్ తెచ్చుకుని వాడు గొప్ప. వాడు ఏం చదివాడు, వాడు ఇక్కడి నుంచి కరెక్ట్ గా చెప్తే ఆటో బుక్ చేసుకోవడం కానీ లేకపోతే మెట్రో స్టేషన్ ఏ స్టేషన్ లో దిగాలనేది కూడా తెలియదు వాడు. కొంతమంది పిల్లలు నిజంగా తెలియదు, భయపడుతుంటారు, చెప్పలేరు. ఏంటి ఎంతసేపటి చదువు, వాళ్ళ
దీంట్లో నుంచి బయటికి రాలేదు కదా, చేపల్లాగా నీళ్ళలోనే ఉంటున్నారు, బయటికి రావట్లేదు. అవును. బయటకు వస్తే కదా తెలిసేది. కానీ ఇప్పటి పిల్లలకు చాలా సిలబస్ బర్డెన్ అయిపోయింది మొత్తం. చాలా బర్డెన్ అయిపోయింది, వాళ్ళు చదవలేకపోతున్నారు. అది పేరెంట్స్ కి చెప్పుకోలేరు వాళ్ళు. పేరెంట్స్ ప్రెజర్ బాగా ఉంటుంది, చదవాలి చదవాలి చదవాలి. ఐఐటి చదువుతున్నానగానే గొప్పగా చెప్పుకుంటారు పేరెంట్స్, కానీ పిల్లగాడు ఎంత స్ట్రెస్ అది అవుతుంది ఎవరు పట్టించుకోవట్లేదు సార్. అందుకే ఈ సూసైడ్లు ఇవన్నీ వస్తున్నాయి. కానీ ఆ స్ట్రెస్ లేదు, చదివిన చదువుకి రేపు వచ్చిన ఉద్యోగానికి సంబంధం లేదు. వాడు ఒక ఐఐటి చదివి లేకపోతే ఇంకోటి ఏదైనా మెకానికల్ ఉద్యోగం ఏదైనా చేయొచ్చు, లేకపోతే ఇది చదివి ఇంకొక ఉద్యోగం, చదివిన చదువుకి ఉద్యోగానికి సంబంధమే లేదు. కానీ పేరెంట్స్ మాత్రం ఇప్పుడు మెకానికల్ లైఫ్ అయిపోయింది సార్. ఏంటి 10th ఇంటర్మీడియట్ అయిపోగానే ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత క్యాంపస్ సెలక్షన్స్లో జాబ్ వచ్చేసావా చేసావా అయిపోయింది. ఏ ఇన్ఫోసిస్ లేకపోతే ఎసెంచర్ అవన్నీ చేయటం జాబ్. ఇదే మెకానికల్ లైఫ్. అయిపోయిన తర్వాత పెళ్లి పిల్లలు ఇంతే. మళ్ళీ వాళ్ళ పిల్లల్ని తయారు చేయటం సేమ్. మా నాన్న మమ్మల్ని చదువుకోలేనప్పుడు చంపాడు, చదువుకునేటట్టు ఇట్లా చేశాడు అట్లా చేశాడని మళ్ళీ వీళ్ళ ప్రెజర్ వాళ్ళ మీద రుద్దటం. ఇదే అయిపోయింది జనరేషన్. ఏంటంటే పిల్లలు వాళ్ళు ఓన్గా థింక్ చేయటం కానీ అట్లా క్రియేట్ చేయాలి మనం ఇంట్లో కూడా. అది ఇంట్లో వంటింట్లో ఉన్న వస్తువులతో ఏదైనా యాక్టివిటీ చేయి నువ్వు. సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు వాళ్ళని అక్కడికిక్కడే పంపించకుండా ఇంట్లో ఏదైనా ఆడుకొని ఇంట్లోనే ఏదైనా యాక్టివిటీస్ తయారు చేసేలాగా క్రియేట్ చేసామనుకోండి, వాళ్ళకి మైండ్ ఫ్రెష్గా ఉంటుంది. ఇప్పుడు అసలు టైం కూడా ఇవ్వట్లేదు పేరెంట్స్. కానీ ఇప్పట్లో టీచర్స్ ప్రాజెక్ట్ వర్క్స్ ఎక్కువ ఇస్తున్నారు. అసలు కొన్ని ప్రాజెక్ట్ వర్క్స్ ఎందుకు ఇస్తారో కూడా అర్థం కాదు. ఆ చిన్న ఫస్ట్ క్లాస్ కి తల్లిదండ్రులకి వర్క్ అవుతుంది, పిల్లలకి ఏం లేదు. అక్కడ వాళ్ళే కొనుక్కొస్తున్నారు, ఏం చేయాలి బేటా అని వాళ్ళే చేస్తున్నారు. తల్లిదండ్రులకు ప్రాజెక్ట్ వర్క్ కానీ పిల్లలకి ఏమాత్రం యూజ్ అవుతలేదు. ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయింది మేడం? అసలు ప్రాజెక్ట్ వర్క్ అనేది సార్ పిల్లల్ని యాక్టివ్నెస్ చేయడానికే ప్రాజెక్ట్ వర్క్లు ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్ లో ఏమి ఇచ్చారు, మనం ఏం చేయాలి అనేది పిల్లవాడికి పక్కన కూర్చొని హెల్ప్ చేయొచ్చు. కానీ ఈ హెల్ప్ చేయడం ఇవన్నీ ఎందుకని చెప్పి తల్లిదండ్రులే చేస్తున్నారు. ఇప్పుడు ఇన్వాల్వ్మెంట్ వీళ్ళదే అయిపోతుంది. అక్కడ పిల్లవాడిని ఓన్ గా థింక్ చేయడానికి చేయట్లేదు. వీళ్ళు చేసేస్తున్నారు, అయిపోయింది ఆ పని అయిపోయింది, అమ్మాయి ప్రాజెక్ట్ అయిపోయింది రేపు టీచర్కి ఇచ్చేసి. ఆ టీచర్ కూడా అడిగితే బాబు నువ్వు ఏం చేసావురా అంటే మదరో ఫాదరో చేశారని చెప్పుకునే దీంట్లో ఉన్నారు. అట్లా కాకుండా ప్రాజెక్ట్ వర్క్స్ అనేది దేనికి ఇచ్చారు? ఫస్ట్ లో ప్రాజెక్ట్ వర్క్స్ అంటే ఎట్లా ఉండేదంటే సార్, వాళ్ళు ఓన్ థింకింగ్ చేసి దాని మీద వాళ్ళు వెళ్ళి అక్కడ ఈ ప్రాజెక్ట్ ఏం చేసామని ఒక ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఉండేది. ఇప్పుడు అట్లా కాదు, మార్క్స్ కోసం ప్రాజెక్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ చేసుకొచ్చావా మార్క్స్ 20 మార్క్స్ వేసేసాను అయిపోయింది, అట్లా అయిపోయింది. సో అట్లా కాకుండా ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చినప్పుడు ఇంట్లో పేరెంట్స్ వాడికి సపోర్ట్ చెయ్యాలి. నన్ను నువ్వు చెయ్యి, నువ్వు ఫస్ట్ నీ ఐడియాతో నువ్వేం చేస్తావో చెయ్యి, దాంట్లో ఏమన్నా తర్వాత మాడిఫై చేయాలంటే మేము చేస్తాం, ఏమన్నా చెప్పాలని మేము చేస్తామని. ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇప్పుడు అట్లాగే ఉంది సార్. అసలు మార్క్స్ 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 మార్కులు ఎంబడే పరిగెత్తున్నారు. పేరెంట్స్ కూడా ఎప్పుడైతే పేరెంట్స్లో వాళ్ళ థింకింగ్లో మార్పు వస్తుందో అప్పుడు ఏదైనా మనం చేయగలం. కానీ పేరెంట్స్ కూడా ఇప్పటి ఎట్లా తయారయ్యారంటే ప్రోగ్రెస్ కార్డులో అబ్బా అన్ని 99 100 అంటారు, కానీ అది చూసి సంబరపడుతున్నారు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ అబ్బాయికి నాలెడ్జ్ ఎంత ఉందో కనుక్కుంటలేరు పిల్లల దగ్గర. అసలు అది ఎవరు గమనించట్లేదు సార్. కరెక్ట్ మీరు అన్నది. కానీ నాలెడ్జ్ ఎంత ఉంది, వీడు ఎంత చదువుతున్నాడు లేదు, 90 ఉందా నువ్వు ఓకే నేను సంతకం పెడతా, లేదా ఇంకా ఏం మార్కులు ఇవే తిట్టడం. 35 40 మార్క్స్ వస్తే తిట్టాల్సిన అవసరం ఏముంది అసలు? నాకు అర్థం కాదు. వాడి స్టాండర్డ్ అది, నువ్వు వేరే దాంట్లో ఉందేమో వాడికి, అది గమనించట్లేదు ఎవరు. నీకు 45 నువ్వు 90, మా వాడు 90 మార్క్స్ అంటే పెద్ద గొప్ప. టీచర్స్ కూడా అట్లే చేస్తున్నారు, 90 చేస్తున్నారు ఫీజెస్ కోసం, మళ్ళీ ఫీజు కట్టడం. ఇప్పుడు సిబిఎస్ఈలో ఏంటంటే 20 మార్క్స్ ఆల్రెడీ నువ్వు చదివినా చదవకపోయినా నీ నోట్స్లకి నీ వాటికి 20 మార్క్స్. అవి కూడా చేయలేని పిల్లలు ఉన్నారు. ఏం చేస్తారు? చేయలేని పిల్లలు ఉంటే పేరెంట్స్ని పిలిచి బాబు మీ వాడి నోట్స్ రాయలేదు, నోట్స్ రాయించండి, యాక్టివిటీస్ ఏదో చేయండి, మార్కులు వేస్తాం. అది అందులో ఏదన్నా బోర్డు ఎగ్జామ్స్ లో మార్క్స్ ఏదైనా తక్కువ వస్తే ఈ 20 మార్క్స్ అందులో యాడ్ చేస్తారు. అది ఆ సిస్టమ్ అయిపోయింది. మీరు అన్నట్టు ఇదివరకు సిబిఎస్కి ఇప్పుడు సిబిఎస్కి చాలా తేడా ఉంది. 10 out of 10 వస్తేనే కేవీ స్కూల్స్ లో కానీ వేటిలో కానీ జాయిన్ చేసుకుంటున్నారు. ఇదివరకు అలా ఉండేది కాదు. కానీ ఎందుకు అక్కడ వాళ్ళు కూడా ఇదే అయిపోయింది స్టేట్ వాటిల్లాగే. ఇంకేంటి మార్కుల మీదనే ఉన్నారు మొత్తం. కానీ అట్లా కాకుండా చదువుకున్న ఆటల్లో ఉండి చదివిన పిల్లలు ఉన్నారు. బేసిక్ చదువు వస్తే చాలండి, ఆటలు ఆడుకొని ఎంతమంది 10th 12th క్లాస్లోనే డ్రాప్ చేసి స్పోర్ట్స్ లో గెలిచిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. సో చదువు అనేది మనకి జ్ఞానం మటుకి. అది ఓవరాల్ గా పేరెంట్స్ టీచర్స్ ఈ జాగ్రత్తలు తీసుకుంటే స్టూడెంట్స్ మంచి దారిలో ఉంటారని అర్థం. అంతేనా మేడం? థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ గంట సిమ్లో టంగును కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.